కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రేటర్లో సరైన బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీపీసీసీ ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంఐఎంకు మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రేటర్లో సరైన బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీపీసీసీ ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంఐఎంకు మద్దతు తెలిపింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి? లోకల్ బాడీ ఎమ్మెల్సీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం వెనుకున్న రీజన్స్ ఏంటి? క్రితమే కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లోకల్ అథారిటీస్ అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కోటా ఎమ్మెల్సీలో ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఢిల్లీ అధిష్టానంతో కూడా ఈ అంశాలపై చర్చించిన తర్వాతనే ఈ డిసిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డిసైడ్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి మద్దతు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ అంటే లోకల్ బాడీ ఆ ఎమ్మెల్సీ కోటా సంబంధించినటువంటి వాటిలో మాత్రం ఖచ్చితంగా వారికే మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికీ అంటే మే 1, 2025 ఇటు ఎంఎస్ ప్రభాకర్ రావు స్థానాన్ని కూడా భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 23న పోలింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క డిసిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నిక 2020లో ఈ యొక్క డిసెంబర్లో ఈ యొక్క ఎన్నిక కూడా జరిగింది. ఆ సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 56 స్థానాలు కూడా రావడం జరిగింది. బీజేపీకి 48 స్థానాలు, ఎంఐఎంకి 44 స్థానాలు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 2 కార్పొరేటర్ సీట్లు మాత్రమే గెలుపొందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానాలు కూడా రావడానికి కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిసిషన్ అనేది తీసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జిహెచ్ఎంసీ మేయర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. వారితో పాటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వారికి కావాల్సినటువంటి మెజారిటీ సీట్లు లేకపోవడంతో ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే నవీన్, అంటే ఈ నిర్ణయం వెనుక ఎంఐఎంకి మద్దతు తెలపడానికి ఒక కారణంగా చెప్పొచ్చా, లేకపోతే బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం నేపథ్యంలో ఇటువంటి డెసిషన్ తీసుకున్నారనుకోవాలా? అంటే మెయిన్ గా వీరికి ఇక్కడ ఉన్నటువంటి సీట్లు లేకపోవడం వల్లనే ఈ యొక్క డిసిషన్ కూడా తీసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టాలని చెప్పేసి ఇటీవలే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ లోకల్ బాడీ అంటే లోకల్ అథారిటీస్ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నిక ఇది. అంటే ఈ ఎన్నిక ఖచ్చితంగా కొంత మార్పు అనేది హైదరాబాద్ లో కూడా కొంచెం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతే మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఈ యొక్క డిసిషన్ కూడా ఫైనల్ కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.